Praise the Lord, dear brothers and sisters. Welcome back to our channel from the Lilies of the Valley. ఈరోజు రాజైన ఆశ గారి జీవితాన్ని చూద్దాం. 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం. రాజైన ఆశ తన తండ్రి అయిన అబీయా వలె కాకుండా తన దేవుని దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నడిచినాడు. అన్య దేవతల బలిపీఠంలను పడగొట్టి ఉన్నత స్థలంలను పాడు చేశాడు. తన ప్రారంభ దినాల్లో యుద్ధాలు లేకుండా రాజ్యం ఎంతో సమాధానంగా ఉంది. అదే విధంగా ఆయన ప్రతి విషయంలో దేవుని మీద ఆనుకుంటూ ఆయనకి సన్నిహితంగా నడుచుకున్నాడు. తన తల్లి అయిన మయక దేవతా స్తంభాలను నిలిపినప్పుడు రాజైన ఆశ తన తల్లిని ఆ పట్టపు దేవి అనగా మహారాణి పొజిషన్లోంచి ఆమెను తొలగించి ఆ విగ్రహాలను పడగొట్టాడు. కానీ క్రమేణా తన జీవితంలో ఆ విజయాలను దేవుడిచ్చిన ఆ బ్లెస్సింగ్స్ ని చూసినప్పుడు మెల్లమెల్లగా దేవుని నుంచి తన మనసుని మనుషుల మీదకి ఆ యొక్క బ్లెస్సింగ్స్ మీదకి తన మనసు మళ్ళింది. సిరియా దేశం వారు యూదా దేశం మీదకి యుద్ధానికి వస్తున్నారని తెలుసుకొని బంగారము వెండి వాటితో జయిద్దామనుకున్నాడు. సిరియా రాజైన బెన్హదదు మీద ఆధారపడ్డాడు. తన అవిధేయతను బట్టి యుద్ధాలు తెచ్చుకున్నాడు. తన జీవితంలో ఎంతో అనారోగ్యానికి గురయ్యాడు. ఆ పరిస్థితుల్లో కూడా దేవుని యొద్ద నుంచి స్వస్థత సమాధానం వెతుక్కోకుండా వైద్యుల మీద ఆధారపడ్డాడు. సో ప్రారంభంలో మన జీవితాల్లో కూడా మనం ఎన్నో గొప్ప విజయాలు ఎన్నో కార్యాలు మన జీవితాల్లో చూస్తాం కదా. భక్తిలో మెల్లగా వాటిని బట్టి తృప్తి చెంది దేవుని నుంచి పక్కకు తొలగిపోయే వారిగా ఉన్నామా, లేకపోతే మనం పొందుకున్న జయాలను బట్టి ఇంకా ఆయన మీద ఆధారపడుతూ భక్తిలో ఎదిగే వారిగా ఉన్నామా? మన యొక్క జీవితాన్ని కూడా ఇలా ఒక గ్రోత్ చార్ట్ వేసుకుంటే మన చార్ట్ ఎండింగ్ కి అది ఎలా ఉంది? ప్రారంభం మీద ఇంకా మనం దేవునికి సమీపంగా అయ్యామా, లేకపోతే ఇంకా వెనక్కి జారిపోతున్నామా? మన హృదయం ఎంతో ఘోరమైనది కదా, అది మోసకరమైనది, ఎంతో ఘోరమైన వ్యాధి కలది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయనపై ఆధారపడటము, ఆయన పట్ల మన విశ్వాసం నిరంతరము ఎదుగునట్లుగా మనం చూసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవా, ప్రభువా, నిజమే మొదట నా ప్రారంభం ఎలా ఉన్నప్పటికీ ప్రభువా, నేను ఇంకా మీ మీద ఆధారపడుతూ దినదినము మీలో ఎదుగుతూ విశ్వాసంలో నిరంతరం మీలో ఎదుగుతూ ఆ స్టెడ్ ఫాస్ట్నెస్ ప్రభువా మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. మా గ్రోత్ చార్ట్ ప్రభువా అది ఇంక్రీజింగ్ గ్రోయింగ్ ట్రెండ్ ఉండడానికి మీరే కృప చూపించమని మా కోసం నజరేయుని యేసు పెట్టుకుంటాం మా తండ్రి. ఆమేన్.